హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అని బాగున్నానండి. ఇవాళ ఏంటి అనుకుంటున్నారా? మార్నింగ్ సెషన్ పంపించాలి కదా కాలేజ్కి. సో బ్రెడ్ మాత్రం నేను ఇలా కాల్ చేసి నెయ్యి రాస్తున్నాను. ఇలా కాల్ చేసి నెయ్యి రాసేసి మళ్ళీ దీన్ని ఇలా తిప్పేసి రెండు వైపులా నేను నెయ్యి రాసేస్తాను. ఏం చేస్తానో మీకు ముందు తెలుస్తుంది. ఫస్ట్ అయితే రాసేసి మీకు చూపిస్తాను. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక నేను ఏం చేస్తానో మీకు చెప్తాను. ఏం చేస్తుందబ్బా అనుకుంటున్నారా? మీరు అలా ఆలోచిస్తూనే ఉండండి, నేను చెప్పేస్తాను ఒక నిమిషంలో. చూసారు కదా, మొత్తం అంతా కాల్ చేసుకున్నాను. రెండు వైపులా నెయ్యి కూడా వేసేసాను. ఇప్పుడు ఏం చేస్తాను చెప్తాను వినండి. చెప్తానన్నాను కదా మీకు. దోసకాయ పచ్చడి. అందులో మనకి ముక్కలు కూడా ఉండిపోయాయి. దోసకాయ ముక్కలు అనేవి ముక్కలుగా కూడా ఉండిపోతాయి. అవి కూడా తీసుకుని వేసేసుకోవాలి. దోసకాయ ముక్కలు అనేవి ఎక్కడెక్కడున్నాయో అలాంటివన్నీ తీసేసుకుని వేసేసుకోవాలి. మీకు ఎంత స్ప్రెడ్ చేసుకోగలుగుతారో అంత స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఎక్కువైతే తీసేసుకుంటూ ఉండాలి. తీసేసుకుని నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మొత్తం సైడ్స్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. వాళ్ళకి ఇలాగే కావాలన్నారు. ఇంకా ఎలాంటివి ఏమీ వేయొద్దన్నారు. ఉల్లిపాయ ముక్కలు కానీ టమాటోస్ కానీ ఏం వేయొద్దన్నారు. దీన్ని మళ్ళీ ఇలాగా పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి. ఇది బ్రెడ్ షేప్ ఉండడమే ఈ షేప్లో ఉంది కాబట్టి హ్యాపీగా వాళ్ళు ఇలా తీసుకుని తినేస్తారు. ఇది బాక్స్లో నేను పెట్టేశాను. అలాగే రెండోది కూడా నేను చేసేసుకుంటానమాట. అంతేనండి, బాక్స్లో పెట్టేస్తాను, అయిపోతుంది. మీరు కూడా ఎప్పుడైనా బ్రెడ్ ఉంటే ఇంట్లో ఇలా కాల్ చేసుకుని రెండు వైపులా నెయ్యి రాసేసి చక్కగా దోసకాయ పచ్చడి ఇలా స్ప్రెడ్ చేసేసి ఇచ్చేసాడనుకోండి, చాలా చాలా బాగుంటుంది. మంచి శాండ్విచ్ లాగా. పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు. ఎప్పుడు రొటీన్గా తినే కన్నా ఇలా తీసుకుని ఇలా మనం దోసకాయ పచ్చడి, ఎందుకంటే అందులో కొత్తిమీర అన్నీ ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి దోసకాయ పచ్చడి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసి ఇచ్చేసామనుకోండి, ఇలా అంతేనండి. వాడు షేప్లోనే ఇచ్చాడు కాబట్టి ఇంక నేను ఎలాగా కట్ చేయట్లేదు. ఇలా తీసుకుని తినేస్తారనమాట. సూపర్గా ఉంటుందండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు. అయిపోయిందండి, బాక్సింగ్ అయిపోయింది, నిమిషంలో అయిపోయింది. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి ఇచ్చేసేయండి. ఇంట్రెస్టింగ్గా హ్యాపీగా తినేస్తారు. ఎన్నంటే అని తింటారు, ఏడిపించకుండా తింటారు. మీకు కూడా ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా బాగుంది కదా. దోసకాయ పచ్చడి ఒకటే చేసుకోవాలి. నేను దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు షేర్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా పిల్లలకి చేసి పెట్టేయండి. ఎంతో టేస్టీ అయిన దోసకాయ పచ్చడి శాండ్విచ్ రెడీ అయిపోతాయి. బాయ్ అండి.